దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాడు శ్రీకృష్ణదేవరాయలు. అయితే తెలుగు భాషలో ఇన్ని తిట్లున్నాయని నాకు ఇప్పటిదాకా తెలియదు అంటున్నాడు కేటీఆర్ సారు. ఒక సింహమణి డ్రమ్స్ కొట్టినట్టుగా, జాకీర్ హుస్సేన్ తబలా వాయించినట్టుగా, అబ్బబ్బా అవి తిట్లా బుల్లెట్లా అంటున్నారు ఆయన. నమస్తే సార్, ఏంది సార్ విశేషాలు? నిన్నగాక మొన్న ఒక రైతు ఆయన లోన్ కట్టలేదని చెప్పి వాళ్ళ ఇంటి పాటాకు ఇంటి తలుపెత్తుకొని పోయారు, ఇంటికాడ గేట్ ఎత్తుకపోయారు. అయ్యో, గేట్ ఎత్తుకుని పోయాడా ఏకంగా? నిన్న ఒక రైతుది ఆయన స్టార్టర్ ఎత్తుకపోయింది. వరుసారి ఎత్తుకోపోయేది దొంగలా బ్యాంకోళ్ళ? రేపో మాపో మీ పుస్తల తాడు కూడా ఎత్తుకపోతాడు వీడు, గంత దొంగ. ఓ అమ్మో, ఏంది సార్ మీరు అట్టా భయపెడతా ఉన్నారా? మేము చెప్పినాం ఎలక్షన్ లకు ముంగడ మీకు. ఏం చెప్పారు సార్? వీడు లంగా నమ్మకుర్రు అని చెప్పినాం. మీరు చెప్పినట్టే వాళ్ళు కూడా చెప్పారు. మీరేమో నమ్మి ఆయనతో గుద్దుడు గుద్దిండ్రు. మరి ఇప్పుడు ఏంది సార్ పరిస్థితి? మరి ఇప్పుడేమో తర్వాత లబోదిబో అంటే లాభం ఏమున్నది? ప్రజలు ఏమంటున్నారు? అమ్మతోడు చెప్తున్నా తెలుగు భాషలో గిన్ని తిట్లుంటాయని నాకు కూడా తెలియదు. మీకు కూడా తెలీదా? మరి ఇప్పుడు ఎట్టా తెలిసింది సార్? అరే ఏం తిట్లు తిడుతుర్రా ఆయన నాకు అర్థం కాదు. ఎవరు తిడుతున్నారు సార్? మొన్న ఒక అవ్వని చూసిన, ఎర్ర సీర కట్టుకున్నది. ఇక ఆమె తిట్టుడు చూస్తేనైతే ఇంకోడు రేషం ఉన్నోడైతే యాడ్నో పాడుపడ్డ బాయ్ చూసుకొని ఆయన దుంకి చచ్చిపోతుండే. అంత ఘోరంగా తిట్టిందా సార్? రేవంత్ రెడ్డి కాబట్టి సిగ్గు లజ్జలు లేని బతుకు కాబట్టి బతుకుతుడు గాని అది ఏం తిట్లా నాకు అర్థం కాదు. మరి ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే జనం తిట్టకుండా ఊరుకుంటారా సార్? మిమ్మల్ని కూడా వదిలిపెట్టరు సార్. ఒక ముఖ్యమంత్రి గిన్ని తిట్లు తినంగానైతే నేనైతే నా జీవితంలో చూడలేదు. ఎంత తిట్టి ఏమి లాభం సార్? అక్కడ ఖజానా ఖాళీగా ఉంటే వాళ్ళు ఏం చేస్తారు సార్? వెనకటికి రేవంత్ రెడ్డి అసంటోడు ఒకడు ఉండే, మళ్ళా పెట్ట కదా. చెప్పండి. వాడు చిన్నప్పటి నుంచే మీ కల్వకుర్తినే పెరిగినట్టు ఆయనకి ఇక్కడ ఈ తాలూకాలనే. కల్వకుర్తికి లింకు పెట్టేశారా? చదువు రాలేదు, అన్ని చెడు తిరుగులు చిన్నప్పటి నుంచి అలవాటైన. అయ్యో, జరదా బుక్కుడు, గుట్కా దీనుడు, మందు కొట్టుడు, అన్ని దిక్కుమాలిన అలవాట్లన్నీ చిన్నప్పటి నుంచే అయినాయి. చిన్న వయసులోనే బాగా చెడిపోయాడు అనమాట. ఇంకో రోజు బాగా తాగిండు. తాగి ఏం చేశాడు సార్? తాగి ఇంకింత తాగాలనిపించి ఆయనతో వాళ్ళ నాయన జేబులోకి వెళ్ళి పైసలు కొట్టేవేయండి. వాళ్ళ అమ్మ చూసింది. అప్పుడే దొంగతనాలు కూడా స్టార్ట్ చేసేసాడా? వాళ్ళ అమ్మ చూసి ఏం చేసింది సార్? పట్టుకొని ఆయనతో దెబ్బ గుద్దింది. మరి వాడేం చేశాడు అప్పుడు? వాడు తాగిన మత్తులో హోస్లో లేడు, ఆయనతో రోకల్ బండ తీసుకొని అమ్మని కొట్టిండు. అమ్మ చచ్చిపోయింది. ఓ అమ్మ, వాడేం మనిషి సార్? అప్పుడు నాయన లేడా ఇంట్లో? నాయనని కూడా రోకల్ బండతో మళ్ళీ అట్లే కొట్టిండు. నాయన కూడా అక్కడనే చచ్చిపోయిండు. ఇదేంది సార్ ఇదే? వాడు ఏమన్నా మనిషా రాక్షసుడా? ఆ తర్వాత ఏం జరిగింది సార్? పోలీసు వాళ్ళు ఊకోరు కదా, చంపేస్తే ఆయనతో తీసుకుపోయి జైల్లో పెట్టిరు. జైల్లో పెట్టినాక శిక్ష చేయాలి కదా. మామూలు శిక్ష కాదు సార్, అలాంటి వాడికి ఉరిశిక్ష మీద ఉరిశిక్ష చేయాలంతే. ఆ జడ్జి గారు జర మంచి మనిషి, మెత్తటి మనిషి. ఏం శిక్ష చేశారు సార్ జడ్జి గారు? అరే, నేను జీవితంలో చాలా మంది లత్కోరగాళ్ళని చూసిన, చాలా మంది లుచ్చగాళ్ళని చూసిన, చాలా మంది దొంగలను చూసిన, కానీ నీ అంత గలీజ్గానే అయితే చూడలేదురా భయ్. నీకేం శిక్ష చేయాలో నువ్వే చెప్పురా అన్నాడట. దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టుగా వాడికి ఏం శిక్ష చేయాలో వాడిని అడిగారా? వాడు ఏం చెప్పాడు సార్? అయ్యా, నేను తల్లిదండ్రులు లేని అనాథను సార్, నన్ను ఇడిచిపెట్టి సార్ అన్నాడట. సరే, ఇప్పుడు ఈ కథ ఎందుకు చెప్పారు సార్? ఇలా రేవంత్ రెడ్డి కథ కూడా కట్లే ఉంది. ఇప్పుడు మీరు చెప్పిన పెట్ట కథకి రేవంత్ రెడ్డికి ఎట్టా లంకె కుదరద్దు సార్. నిన్న మొన్నటి దాకానేమో మీకు చెప్పే రుణమాఫీ చేస్తా, మొదటి సంతకం పెడతా అన్నాడు. అవును అన్నాడు. సెక్రటేరియట్ పోయిండు. ఏమంటాడు ఆడపోయి? ఏమన్నాడు? ఇక్కడ లంకె బిందెలు లేవు, లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చిన. మీరు మొత్తం ఖజానా అంతా ఖాళీ చేసిపోయారట కదా, ఇంకేముంటాయి అక్కడ లంకె బిందులు? అయినా ఆ పిట్ట కథలు సామెతలు ఇంకెన్ని రోజులు చెప్తారు సార్? కొత్త కథలు ఏమన్నా చెప్పండి సార్. ఈసారి ఏదన్నా కొత్తగా ట్రై చేయండి.